నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానా కొన్ని సంచలన ఆరోపణలు అయితే చేసింది. A3గా ఉన్న నా భర్తను విడుదలవుతున్నాడని చెప్పి A1గా మార్చి కుట్ర పన్ని రానివ్వటం లేదని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే దస్తగిరిని జైల్లో ఏదైనా చేసే అవకాశం ఉందంటారు? అంటే దస్తగిరిని ప్రాణాపాయం ఉందని గతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది, కడప జిల్లా ఎస్పీ గారికి చెప్పింది. ఆ తర్వాత ఆయనకి రక్షణ ఏర్పాటు సెక్యూరిటీ కూడా ఇచ్చారండి. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారి కేసు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలకే ఒక ఛాలెంజ్గా మారిందండి. మామూలుగా లేదు. 5 సంవత్సరాల పాటు దర్యాప్తు చేసినా కూడా ఎక్కడ కూడా ముందుకు జరగని పరిస్థితి. 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది ఆ పరిస్థితి. ఇవాళకి కేసు స్టేటస్ ఒక అడుగు కూడా ముందు పడలేదండి. అందులో నిందితులు కూడా అరెస్ట్ అవ్వకుండానే బయటే తిరుగుతున్నారు. వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వలన, లేకపోతే దర్యాప్తు సంస్థలు సరైన దృష్టి పెట్టట్లేదా, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే ఎవరైతే దర్యాప్తు సంస్థ అధికారిగా వచ్చాడో రామ్ సింగ్ కేసుని మంచి ప్రోగ్రెస్లోకి తీసుకెళ్తా ఉన్న టైంలో ఆయన మీద ప్రైవేట్ కేసు పెట్టారండి. ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళు ఒక ప్రైవేట్ కేసు పెట్టడం అనేది బహుశా సిబిఐ చరిత్రలో కూడా ఇదే అయి ఉంటుందండి. ఇంత ప్రతిష్టాత్మకమైన కేసుకి రామ్ సింగ్ గారని ఆయన్ని డిపార్ట్మెంట్ చాలా ఆలోచించి చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ అని పెడితే ఆయన్ని పులివెందుల్లో తిరగనకుండా చేశారు. తర్వాత సిబిఐ సిబ్బందిని, డ్రైవర్లను కూడా పులివెందుల్లో బెదిరించారండి. ఇట్లా సిబిఐనే బెదిరించిన పరిస్థితి ఉంటే ఇక ఆ కేసు దర్యాప్తు ఎక్కడ ముందుకు వెళ్ళగలుగుతుంది సుధాకర్ గారు? ఇప్పుడు తర్వాత దస్తగిరి అందులో అంతకుముందు ఆయన 3వ ముద్దాయిగా ఉన్నాడు. ఆయన దానికి అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారితే కూడా ఇతను ఉండటం వలన కేసు ఏదైనా ముందుకెళ్తుందేమోననే ఉద్దేశం మీద ఆయన మీద ఒక కిడ్నాప్ కేసు, ఒక దాడి, ఎవరి మీద దాడి చేశాడనే ఒక 2 కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అతి కష్టం మీద అతను బెయిల్ తెచ్చుకోగలిగాడు. తెచ్చుకునే టైంకి ఏమైంది, ఈయన్ని A3 నుంచి A1లోకి మార్చారండి. అసలు అది A3గా ఇన్నాళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి A3గా ఉన్న వ్యక్తి A1గా ఎట్లా అవుతాడండి? ఇప్పుడు అదేమన్నా ఎఫ్ఐఆరా లేకపోతే ఏదో మనం రాసే ఒక చిత్తు కాగితమా? ఎటు పడితే అటు మార్చడానికి ఎవరు కన్వీనియంట్ ప్రకారం వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి షబానాకు ఇంకొక భయం ఏముందంటే ఆయన జైల్లోనే చంపుతారనే భయం ఉందండి. ఇంకొక విషయం ఏం చెబుతుందంటే ఇప్పుడు రామ్ సింగ్కి వ్యతిరేకంగా తన్ని సాక్ష్యం చెప్పమంటున్నారంట వైఎస్ఆర్సీపీ నాయకులు. భయపెడుతున్నారు. అందుకే ఇప్పుడు అసలు అతన్ని బెయిల్ వచ్చినా కూడా బయటికి రానివ్వటం లేదని ఆ అమ్మాయి ఆరోపణ చేస్తుంది. ఆ అమ్మాయి ఆరోపణలు అనుకోవటానికి కూడా వీలు లేదండి. గతంలో ఎస్పీ గారికి ఆమె కంప్లైంట్ చేసినప్పుడు కూడా నిజంగానే అతను ప్రాణహాని ఉందని నమ్మబట్టే కదా మళ్ళీ అప్పుడు పోలీస్ భద్రత కల్పించారు. అవును. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్స్కే పులివెందుల్లో ప్రాణహాని ఉన్నప్పుడు ఆ కేసులో అక్యూజ్డ్గా ఉండి అప్రూవర్గా మారిన వ్యక్తి దస్తగిరిని బతకనిస్తారని ఎట్లా అనుకుంటారండి? ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయింది ఎవరో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య కాదు కదా, అంత టాపు. అంటే రాజకీయంగా బాగా అధికారం ఉండబట్టే కదా 5 ఏళ్ల నుంచి కేసు ముందుకు వెళ్ళలేకపోతుంది. అవినాష్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా సిబిఐ అధికారులు కర్నూలులో విఫల ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ పేరుతో ఉన్న హాస్పిటల్ గేట్ని కూడా టచ్ చేయలేకపోయారు. అక్కడ ఎస్పీ గారిని అడిగాడు, మా సిబిఐ ఆఫీసర్స్కి వీళ్ళకి ఎప్పుడు కూడా పోలీస్ బలగాలు ఉండవు సుధాకర్ గారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కేసుకు సంబంధించి స్థానిక పోలీసుల బలాన్ని ఉపయోగించి అరెస్ట్ చేసి వాళ్ళకే అప్పచెబుతారు, పోలీసులకే అప్పచెప్పి కస్టడీలో ఉంచుతారు. ఇంటరాగేషన్ అప్పుడు వీళ్ళ ఆఫీసుకి తీసుకొస్తారు. అదర్వైజ్ ఏంటంటే సిబిఐ అనేది టాప్ దర్యాప్తు సంస్థే తప్ప రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఫోర్సెస్ వాళ్ళకు ఉండవు. ఏ ఫోర్స్ కావాలంటే వాళ్ళు అడుగుతారు. ఎస్బీ కావాలంటే ఎస్బీ వాళ్ళని అడుగుతారు, సిఐడి వాళ్ళని కావాలంటే సిఐడి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. అట్లా ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విభాగాల ఆ రాష్ట్ర పోలీసు బలగాలను ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ ఎస్పీ గారు ఏం చెప్పాడో తెలుసా అండి? కర్నూలు ఎస్పీ గారు, ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోద్ది, నా చేతిలో ఉండదు, ఆ తర్వాత మీ ఇష్టం అని. అంటే ఒక రకంగా వాళ్ళని బెదిరించాడు. మీరు కనుక అక్కడ అట్లాంటి ప్రయత్నం చేస్తే కర్నూలులో మీ ప్రాణాల సంగతి ఏంటనేది నేనేం చెప్పలేను అన్నాడు. ఓకే, అది ఎంత తీవ్రమైన విషయం అండి. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు స్టేక్గా పెట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది? పోలీస్ బలగాలు ఉంది ఎందుకు? వాళ్ళకి ఆర్మ్స్ లేవా? వాళ్ళకి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసు లేదా? ఎస్బీ లేదా? స్పెషల్ పోలీసు లేదా?
అట్లా అనేక విభాగాలు ఉంటాయండి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి, ఇన్ని ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లాంటి ఆ ఫోర్స్ ఉపయోగించి వాళ్ళు అడిగినప్పుడు హెల్ప్ చేయాలి. కానీ నేను ఏం చేయలేను, మీ పరిస్థితి డేంజర్లో పడవచ్చు, లా అండ్ ఆర్డర్ని నేను కంట్రోల్ చేయలేను అన్నాడంటే ఆయన ఎస్పీగా ఎందుకున్నట్టు అక్కడ? ఇవాళ ఇదైంది, ఇంకొక కేసు అవుతుంది. రేపు ఒక టెర్రరిస్టే ఎంటర్ అవుతాడు ఆ ఏరియాలో. ఆ టెర్రరిస్ట్ జోలికి కనుక మీరు వెళ్తే మేమేం చేయలేము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తా అంటాడు. కాశ్మీరీ టెర్రరిస్టే కర్నూలు వస్తాడండి సపోజు, వచ్చి ఎక్కడో ఒక సెన్సిటివ్ ఏరియాలో ప్రజల్ని తీసుకుంటాడు తను షెల్టరు. అప్పుడు ఆడి మీద బయటికి తీసుకురావాల్సింది పోలీసులే కదా ఆయన చంపి. అవును. అట్లాంటప్పుడు ఒక విభాగం కనుక ప్రయత్నించింది అనుకోండి, ఏ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అప్పుడు ఈయన ఏమంటాడు, మీరు వెళ్తే వెళ్ళండి, మా వాళ్ళు ఎవరు రారు, రేపు ఏదైనా లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఆడు ఇంకా ఎక్కువ కాల్పులు జరిపితే వీళ్ళు చచ్చిపోతారు అని ఇట్లాంటి కుంటి సాకులు చెప్తే ఆ పోలీస్ ఆఫీసర్ని మనం ఏమనుకుంటారండి? కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి వాటి పట్ల సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సిబిఐ ఎవరు? తను దర్యాప్తు సంస్థ. ఆ దర్యాప్తు సంస్థకి రక్షణ ఇవ్వాల్సిన ఎస్పీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేత ఎంపిక చేయబడ్డ వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినా కూడా అతని కాంపిటెన్సీని అక్కడే అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ వాళ్ళ ఈ మాట అన్నాడు, రేపు ఇంకొక క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఉంటే అట్లా ఎస్పీగా ఉండి కూడా లాభమే ఉంది. కాబట్టి ఇప్పుడు షబానా చెప్తున్న పాయింట్లో ఇప్పుడు అతను ఎంతంటే దస్తగిరి వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి, అతను ఆర్థికంగానూ లేదు, సామాజికంగా కూడా వీళ్ళ చేతి కింద బతికినాడు. అవును. కాబట్టి ఇవాళ అతనికి రామ్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమంటే చెబితే ఒక రకంగా అంతకుముందు అతను చెప్పాలి అలాంటి సాక్ష్యం. ఇప్పుడు కనుక చెబితే ఇతని మీద కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అవును. షబానా చెప్పిన మాటల్ని సిబిఐ ఆఫీసర్స్ కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళ ఆఫీసర్ మీద వ్యతిరేక తీర్పు చెప్పమంటున్నది ఎవరు, ఆ వ్యక్తుల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక దర్యాప్తు సంస్థ అధికారిని శిక్ష పడే విధంగా వీళ్ళు ఒక కుట్ర పన్నుతున్నారు కదా, సాక్ష్యం చెప్పించమని, దొంగ సాక్ష్యం. మరి అది ఆయన్ని రక్షించాలి కదా రామ్ సింగ్ని. ఆయన తప్పు చేస్తే వేరే మాట, కానీ అబద్ధపు సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేస్తున్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలి. అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న వ్యక్తులు ఎవరో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, అసలు శక్తులు ఎవరనేది. ఇది చాలా తీవ్రమైన ఇష్యూ అండి. వాళ్ళకి కూడా తేలకుండా దస్తగిరి లాంటి ఒక బలహీనుల మీద ఇట్లాంటి మరొక కోడికత్తి సీన్ లాగా, కోడికత్తి సీన్గా అతను 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మరి ఇతను ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది, ఈ మళ్ళీ A1లోకి వచ్చాడు కాబట్టి. అంటే వాళ్ళ ఇష్టం, A1 అంటే A1, A3 అంటే 3, A10 అంటే A10 అంతే. వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఆ ప్లేస్లో పెడతారనమాట. ఇతను ఇదేమన్నా స్పోర్ట్స్ అండి, స్పోర్ట్స్ ఈవెంటా? నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చావని కాసేపు నుంచోబెట్టి, కాదు నీకన్నా ఇంకొకటి వచ్చాడని ఇచ్చి నుంచోబెడతానికి ఆ విక్టరీ ఇది ఉంటుంది కదా స్టాండ్, ఆ స్టాండ్ మీద నుంచోబెట్టినట్టుగా ఉంది ఈ సీన్ చూస్తుంటే. నువ్వు 3 కాదురా బాబు 1 అని. ఇది అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన సమయం వచ్చిందండి. సిబిఐ వాళ్ళు కూడా స్పందించి రామ్ సింగ్ గారిని తోటి ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇబ్బందుల్లో పెడతానికి చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకోవాలి.